హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. సో ఇవాళైతే ఒక కొత్త స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ మటన్. సో నా స్టైల్లో ఎప్పుడు మీరు చూడలేరు కదా మటన్ కర్రీ. నేను మటన్ కర్రీ బాగా చేస్తా. చికెన్ కన్నా కంపేర్ టు చికెన్ మటన్ బాగా చేస్తా. సో ఇక్కడ చూసారు కదా, మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. అప్పుడే కట్ చేసి ఇచ్చాడంట. అందులో నల్లి బొక్క కూడా వచ్చింది ఒకటి. సో నాకైతే అస్సలు ఇష్టం ఉండదు, మా హస్బెండే తింటారు. సో ఇక్కడైతే మంచిగా క్లీన్ చేసుకుంటున్నా. 2 టైమ్స్ ఏమో ట్యాప్ వాటర్తో క్లీన్ చేసి, ఇంకా 1 టైమ్ ఏమో మనం డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా, సో వాటితో అయితే క్లీన్ చేసుకుంటా. సో వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా ముందైతే అన్ని స్పైసెస్ అన్నీ దానికి పట్టిస్తా. సో ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మనం కావాల్సినంత కారము, ఉప్పు, ఇంకా లాస్ట్‌లో ఆయిల్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుంటా. సో స్పైసెస్ అయితే ఏమి వేయట్లే. ఐ మీన్ స్పైసెస్ అంటే ఇవి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవైతే అసలు ఏమీ వేయట్లే. మా హస్బెండ్ అయితే ముందుగానే స్ట్రిక్ట్‌గా చెప్పేసాడు. సో అవైతే ఏం వేయకూడదు అని చెప్పేసి. సో జస్ట్ నార్మల్‌గా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ఇవైతే వేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. ఫ్రిడ్జ్‌లో కూడా మ్యాండేటరీ ఏం కాదు పెట్టడము. బట్ నేను ఎట్లాగో ఆనియన్స్ కట్ చేసుకోవాలి కదా, సో ఆ టైము ఎందుకులే బయట అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసా. ఫ్రిడ్జ్‌లో పెడితే కొంచెం ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేస్తాయి కదా పీస్‌కి, అండ్ ఈజీగా కుక్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. మామూలుగా అయితే ఎప్పుడేం పెట్టను. అండ్ ఆల్సో కొందరు మటన్‌కి కూడా పెరుగు కలుపుతారు. బట్ నేనైతే అలా ఎప్పుడు చేయలేను. చికెన్ కోసం అయితే కలుపుతాను, బట్ మటన్‌కి అయితే నేను ఎప్పుడూ అలా కలిపి పెట్టలేదు. మేబీ చేస్తుండొచ్చు, ఒకసారి ట్రై చేసి కూడా చూడాలి అలా కూడా. నేనైతే అసలు ఈవెన్ టేస్ట్ కూడా చేయలేను. మేబీ రెస్టారెంట్లలో మరి ప్రాసెస్ అయితే నాకు తెలీదు. బట్ మన ఇంట్లో అయితే నేను ఎప్పుడు కలపంగా చూడలేను. ఎవరైనా కుక్ చేసింది కూడా నేను ఎప్పుడు తినలేను. అండ్ ఇక్కడైతే అది ఫ్రిడ్జ్‌లో అంతా పెట్టేసిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ మీరు మటన్‌లో ఇలా పెరుగు యాడ్ చేసుకుంటారా? ఒకవేళ యాడ్ చేసుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మనం పెరుగు కలుపుకోవడం కూడా మెయిన్ పర్పస్ వచ్చేసి గ్రేవీ యాడ్ అవుతుంది కదా మనకి. గ్రేవీ కోసం మనం పెరుగు కలుపుతాం కదా. సో చికెన్ అయితే మనము కర్డ్‌తో కూడా గ్రేవీ కుక్ చేయొచ్చు, అండ్ టమాటోస్ కూడా యాడ్ చేయొచ్చు. టమాటోస్‌తోని కూడా మంచి గ్రేవీ వస్తుంది. బట్ మటన్‌కైతే మరి పెరుగు తెలీదు అంతా. టమాటాతోనైతే నేనెప్పుడు చేసినా టమాటాతోనే కుక్ చేస్తా. టమాటాతోని చేస్తే మాత్రం చాలా థిక్ గ్రేవీ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎనీవేస్ నేను ప్రాసెస్ చూపిస్తున్నాను కదా, సో మంచిగా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో అయితే అసలు టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, సూపర్ టేస్ట్ వచ్చింది అసలు. అండ్ ఇక్కడ చూసారా, ఆనియన్స్ కట్ చేస్తుంటే లైట్ ఆఫ్ అయిపోయింది. ఐ మీన్ కరెంట్ పోయింది. సో వెంటనే మన దగ్గర రింగ్ లైట్ ఉంటుంది కదా, రింగ్ లైట్ అయితే పెట్టేసుకున్నాను. ఇంట్లో కూడా ఏవి ఛార్జింగ్ బల్బ్స్ అని చెప్పేసి అవి ఇవి ఏవీ లేవు. సో రింగ్ లైట్ పెట్టేసుకొని నేను కట్ చేస్తున్నా. రింగ్ లైట్కి ఏమో మొత్తం పురుగులు వచ్చి పడుతున్నాయి. సో అలా చాలాసేపే పోయింది, ఒక 10-15 మినిట్స్ అయితే పోయింది. సో ఎట్టకేలకి లాస్ట్కి అయితే కట్ చేశాను. కట్ చేసి అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ కూడా చాలా సన్నగానే కట్ చేసుకోవాలి, ఇలానే కట్ చేసుకోవాలి అన్నట్టు అయితే నేనేం పెట్టుకోను. నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు కట్ చేసుకుంటా. సో ఇప్పుడైతే మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దని చెప్తున్నారు కదా. సో కోల్డ్ ప్రెస్డ్ ఆర్గానిక్ ఆయిల్సే వాడాలి కదా. సో ఇక్కడ కూడా మేము కోల్డ్ ప్రెస్డే ఆయిల్ వాడుతున్నాము. సో మీరు కూడా వాడండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ మన హెల్త్ ఇంపార్టెంట్ కదా. అండ్ ఆల్సో నేను కంపేర్ చేసి చూసాను. మామూలుగా ఇప్పుడు 1/2 kg మటన్కి నేను ఎప్పుడు కానీ 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే మ్యాండేటరీగా పోస్తాను. బట్ ఇక్కడ నేను జస్ట్ 3 స్పూన్సే పోసాను. 3 స్పూన్స్ కూడా యాక్చువల్గా నేను 4 స్పూన్స్కి ఎంతైతే పోస్తే మనకు ఎంత క్వాంటిటీ పైన మనకు వస్తుంది కదా ఆయిల్, సో దానికంటే కూడా ఎక్కువే వచ్చింది. సో కంపేర్ చేసుకోవచ్చు. మనం అది 2 స్పూన్స్ పోస్తే ఇది జస్ట్ 1 స్పూన్ పోసినా ఎనఫ్, మనకు చాలా బాగా వస్తుంది. అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతున్నాయి వంటలు. సో ఇక్కడ చూసారా, మా వాళ్ళు ఎంత ఘనకార్యం చేశాడో. మా వాడు అండ్ మా మరిది కొడుకు. నేనేమో వంట బిజీలో వీడియో బిజీలో నేనుంటే, మా హస్బెండ్ ఏమో కొత్త ఇంటి దగ్గరనేమో కన్స్ట్రక్షన్ వర్క్స్ చూసుకుంటున్నాడు. సో వీళ్ళేమో ఇంత పెద్ద ఘనకార్యం చేశాడు. యాక్చువల్లీ 1 అవర్ బ్యాక్ ఫుల్ వర్షం పడి ఉండే. సో వర్షంలో మనకి గుంతలు ఫామ్ అయ్యి అందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో మంచిగా పండి బొర్లిరన్నమాట అటు ఇటు అటు ఇటు. సో అది. సో ఇక్కడ విన్నారు కదా, లాస్ట్‌లో మా చిన్నోడు సౌండ్స్ వస్తున్నాయి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఈవెన్ నవ్వుతున్నాడు, నేను మంచిగా చేసినా అని చెప్పేసి. సో అది ఫన్నీగా. అండ్ ఇక్కడ ప్రాసెస్‌లోకి వచ్చేస్తే ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత
మళ్ళీ ఇంకా కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఎక్కువ క్వాంటిటీలో అయితే అస్సలు యాడ్ చేయకండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్‌కి కూడా పట్టించాం కదా! సో, మళ్ళీ ఎక్కువైపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వచ్చేస్తుంది. సో, జస్ట్ కొద్దిగా వేసి అన్నీ కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కలుపుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి. అది మాత్రం మటను ఆ ఆయిల్‌లో ఎంత కుక్ అయితే మీకు అంత టేస్ట్ వచ్చేస్తుంది. అసలు స్మెల్ కూడా అసలు ఉండదండి. ఈ టిప్ మాత్రం అస్సలు గుర్తుంచుకోండి. వెంటనే వాటర్ ఏసేసి లేదంటే వెంటనే టమాటో వేసేసి వెంటనే వాటర్ వేసేసి మాత్రం అస్సలు చేయకండి. ఆయిల్ ఎంత కుక్ అయితే అంత ప్లస్ పాయింట్ అండి. సో, ఆయిల్ మొత్తం పైకొచ్చిన తర్వాత మనం టమాటోస్ కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా ఎక్కువ అస్సలు వేసుకోకండి. ఎందుకంటే తీయగా అయిపోతుంది కర్రీ. జస్ట్ ఒక 2 టమాటోస్ ఎనఫ్. 2 టమాటోస్ వేసేసుకొని అవి కూడా మంచిగా కుక్ అయిపోయి దగ్గరకొచ్చిన తర్వాత అప్పుడు మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి కావాల్సినంత. అండ్ కన్సిస్టెన్సీ కూడా మీరు చూసుకోవాలి. ఎక్కువ వాటర్ పోస్తే మరీ లూజ్ అయిపోతుంది. సో, వేసేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్డ్ మసాలా వేసుకోవాలి. మా హస్బెండ్ అయితే అసలు ఏది వేయొద్దన్నాడు. బట్ మా హస్బెండ్‌కి తెలవకుండా నేను మసాలా వేస్తున్నా. ఈ మధ్య మామూలుగా ఇంట్లో ఉండే మటన్ మసాలా, చికెన్ మసాలా వేస్తుంటే టేస్ట్ అవ్వట్లేదు. అండ్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేస్తుంటే కూడా అస్సలు టేస్ట్ అవ్వట్లే. సో, ఇంట్లో ఏదో 2 రూపీస్ పొట్లము అది ఫిష్ మసాలా ఉంది. సో, అది ఏస్తుంటే మాత్రం సూపర్ టేస్ట్ అవుతుంది. సో, అదైతే వేశాను. సో, ఇక్కడైతే ఆల్మోస్ట్ 6-7 విజిల్స్ వచ్చినాయి. ఆ తర్వాత మటన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. సో, చూస్తుంటేనే నాకు అసలు మళ్ళీ తినాలనిపిస్తుంది. వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అంత టేస్ట్ వచ్చేసింది. సో, మా హస్బెండ్ అయితే ఫస్ట్ ముద్ద పెట్టగానే అబ్బా! సంధ్య సూపర్ అయింది సంధ్య ఎప్పుడు ఇట్లనే చెయ్యి నా లైఫ్‌లో కూడా ఇంత మంచిగా తినలేను అని అన్నాడు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా సూపర్ కుదిరింది. అసలు ఫస్ట్ టైం నేను కూడా చాలా బాగా కుదిరింది. యాక్చువల్లీ నేను వీడియో రికార్డ్ చేస్తున్నా కదా! వీడియో రికార్డ్ చేస్తుంటే నేను ఉప్పు, కారం ఎంత వేసానో కూడా నాకు అసలు ఐడియా కూడా లేకుండా జస్ట్ మామూలుగా మధ్యలో టేస్ట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకున్నా అంతే. బాగుంది. బగారా రైస్ అయితే ఇంకా అద్దరిపోవు అసలు. మిస్సింగ్ బగారా రైస్. అవసరం లేదు. ఇంకా మంచిగా ఉంది స్పైసీగా. సూపర్ ఉంది. ఏ నూనె మమ్మీ? ఏ నూనె? ఇదే ఆర్గానిక్. సూపర్ ఉంది. మా ఆయన పూలుగు పక్క తింటున్నాం. నాన్న మటన్ ఎట్లుంది? సూపర్. నిజం చెప్పు ఏదో వీడియో కోసమా? బాగుంది. వీడియో కోసం కాదు, ఎప్పుడు కానంత టేస్ట్ అయింది. థ్యాంక్ యూ. కన్నయ్య కర్రీ ఎట్లుంది? కన్నే తిన్నా నేను. కన్నయ్య మా కన్నయ్య ఇంకా తినలేడు. ఇగో కల్పించినంతే ఇంకా తినలేడు. ఇదండి నేను కుక్ చేసిన మటన్ వీడియో. ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియో నచ్చే ఉంటుంది. నా వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 నాలాంటి చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.